మెదక్ జిల్లా కొల్చార మండలం పరిధిలోని యనగండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి యశబోయిన మమతా రమేష్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశబోయిన మమతా రమేష్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి తన లక్ష్యం, గ్రామ శ్రేయస్సే తన ధ్యేయం, గ్రామానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం, మీరంతా ఆశీర్వదించండి అని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ ఆమె తనను గెలిపించాలని కోరుకుంటూ ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నటువంటి యశబోయిన మమతా రమేష్ గారికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 12 మంది వార్డు సభ్యులకు వాడవాడలో మాకు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు మాకే స్వాగతం పలుకుతున్నారు. అభ్యర్థిగా మమతా రమేష్ గారిని సర్పంచ్గా అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకుంటామని వాళ్ళే మాకు హామీ ఇస్తున్నారు. మేము గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తేందుకు మేము సంసిద్ధంగా ఉన్నాము. వాడవాడలో తిరుగుతుంటే వాళ్ళ నుంచి మాకు సానుకూలమైన స్పందన వస్తుంది. అందరూ రమేష్ మమత వాళ్ళ నాయకత్వాన్ని ఏకీభవిస్తూ మాకు మద్దతుగా నిలుస్తున్నారు. అత్యధికమైన మెజార్టీతో గెలిచి గ్రామం అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం.